హాయ్ అండి, వెల్కమ్ టు చామూస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ రొయ్యలు వంకాయ బెండకాయ పులుసు అండి. నేను ఒక 100 గ్రాముల వరకు ఒక కప్పుడు తీసుకున్నానండి. రొయ్యలు, వంకాయలు, బెండకాయలు, ఉల్లిపాయ ఒకటండి, పచ్చిమిరపకాయలు మీకు తగినన్ని. వంకాయ బెండకాయలు కూడా మీరు ఎన్ని వేసుకోవాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు. 4 అనుకుంటే 4 వేసుకోవచ్చు అండి. 1 స్పూన్ మెంతులు, కారం, సాల్ట్, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్ అండి. తగినంత ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని మగ్గబెట్టుకోవాలి. ఎప్పుడూ ఒకేలాగా ఫ్రై కర్రీ అలా కాకుండా బెండకాయలు వంకాయ వేసుకుని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. కొన్ని రొయ్యలతో సరిపోతుందండి ఈ కర్రీ. వంకాయలు బెండకాయలు వేసేసుకున్నాము, మంచిగా మగ్గబెట్టుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్నామండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాను, తగినంత పసుపు కూడా వేసేసుకొని ఈ 3 కూడా వేసుకుని సిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గబెట్టుకోవాలండి. ఇప్పుడు రొయ్యలు వేరే గిన్నెలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని రొయ్యలు వేపుకోవాలండి. మంచిగా వేపుకొని ఇవి పక్కన పెట్టుకోవాలి. పచ్చి వేసుకోవద్దు, బాగోద్దు. పులుసులో ఉడుకుతుందిలే అని అనుకోవద్దండి. నూనెలో వేపుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు వంకాయలు బెండకాయలు మగ్గినాయి కదా, ఈ రొయ్యలు వేపు పెట్టుకున్నాం కదా అవి వేసేసుకున్నాము. ఎక్కువ రొయ్యలు అక్కర్లేదండి. ఇప్పుడు కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ అండి. ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను, జీరా పౌడర్ 1 స్పూను, కారం తగినంత. ఇప్పుడు పులుసు సరిపడినంత పులుసు పిండుకుందామండి. నేను చింతపండు నానబెట్టుకుని పెట్టుకుంటాను కదా, మంచిగా తగినంత పులుసు వేసుకుంటానండి. ఇంకా ఉన్న చింతపండు పక్కన పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకోవచ్చు. ఎప్పుడు కూడా చింతపండు నానబెట్టుకుని అలా స్టోర్ చేసుకుంటే మంచిగా ఎప్పుడంటే అప్పుడు తీసుకుని వేసుకోవచ్చండి. ఇప్పుడు సరిపడినంత పులుపు సరిపడినంత వేసుకున్నాను. పులుసు సిమ్లో పెట్టుకుని ఉడికే వరకు ఉంచుకోవాలి. దగ్గరికి వచ్చే వరకునండి. అయిపోయి వచ్చింది. కొత్తిమీర వేసేసుకున్నాం కదా, అయిపోయిందండి. ఇలా చేసుకోండి, ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. రొయ్యలు అసలు ఎక్కువే అవసరం లేదండి. 4 రొయ్యలు వేసినా టేస్టే వేరేలాగా ఉంటుందండి. రెడీ అయిపోయిందండి రొయ్యలు వంకాయ బెండకాయ పులుసు అండి. థ్యాంక్స్ అండి. చూసినందుకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి.